ప్రేమ తరంగాలు ధారావాహిక 10వ భాగం. రచన చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ. కథాపఠనం మల్లవరపు సీతారాం కుమార్. జరిగిన కథ: అడ్వకేట్ ముకుందరావు దగ్గర అసిస్టెంట్గా చేరడానికి వస్తాడు రాంబాబు అనే యువకుడు. అమెరికాలో ఉన్న తన కుమార్తె సత్యభామకు సంబంధాలు వెతుకుతూ ఉంటాడు ముకుందరావు. సత్యభామ మురళీధర్ అనే వ్యక్తితో డేటింగ్ చేస్తోందని యుఎస్ నుండి బావమరిది పరమశివం ఫోన్ చేయడంతో అమెరికాకు బయలుదేరతాడు ముకుందరావు. కూతురు హద్దు మీరలేదని, ఇండియాకు బయలుదేరిందని తెలుసుకుంటాడు. ఫ్లైట్లో మురళీధర్తో తన పరిచయం గుర్తు చేసుకుంటుంది సత్యభామ. పక్క సీట్లో ఉన్న మానస మురళీధర్ని వివాహం చేసుకుని మోసపోయినట్లు తెలుసుకుంటుంది. తండ్రికి అన్ని విషయాలు చెప్పి అమెరికాకు ఇక వెళ్ళనని, ఇక్కడే కాన్వెంట్ పెడతానని చెబుతుంది. భామకు రాంబాబు పట్ల సదభిప్రాయం ఏర్పడుతుంది. తనకు ప్రెగ్నెన్సీ వచ్చినట్లు అనుమానిస్తుంది భామ. మానసను వెంటనే రమ్మంటుంది. యాత్రలకు వెళ్లిన ముకుందరావు దంపతులకు రాంబాబు పోలికలతో ఒక వ్యక్తి కనిపిస్తాడు. అతనితో ఉన్న యువకుడు డాక్టర్ అని తెలియడంతో భామకు సంబంధం మాట్లాడాలనుకుంటారు. భామ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుంది. ఇక ప్రేమ తరంగాలు ధారావాహిక 10వ భాగం వినండి. భామ మానస సాయంత్రం 5 గంటలకు గ్రామానికి చేరారు. రాంబాబు నెల్లూరులో కోర్టు వ్యవహారాలు చూసుకుని 6 గంటలకు ముకుందవర్మ ఇంటికి వచ్చాడు. భామను మానసను పలకరించి ఆఫీసు గదిలో కూర్చొని కేసు కట్టల్ని పరిశీలిస్తూ ఉండగా వీధి వాకిట్లో ఒక కారు వచ్చి ఆగడాన్ని కిటికీ గుండా చూశాడు. రాంబాబు సెల్ మోగింది. చేతికి తీసుకున్నాడు. హలో. చెప్పండి మేడం. వాకిట్లో ఓ కారు ఆగింది చూశారా? చూశాను. ఆ కారులో వచ్చిన వారిని లోనికి రానివ్వకండి. మీరు వెంటనే వీధి వాకిట్లోకి వెళ్ళండి. వారు భామను నన్ను గురించి అడగవచ్చు. మేము ఇంట్లో లేమని ఊరికి వెళ్ళామని చెప్పి వారిని పంపించేయండి. త్వరగా వీధి వాకిటి వైపుకు వెళ్ళండి ప్లీజ్. మానస మాటలను విని రాంబాబు వేగంగా వీధి వాకిటి వైపుకు నడిచి వీధి గేటును సమీపించాడు. హలో, ఎవరండి మీరు? భామ ఇంట్లో ఉందా? లేదండి, ఊరికి వెళ్ళి ఉన్నారు. మీరెవరో చెప్పండి, వారు రాగానే చెప్తాను. నా పేరు మురళీధర్. ఇతను నా ఫ్రెండ్ కిరణ్. భామ అమెరికాలో నాకు ఫ్రెండ్. చూడాలని వచ్చాను. వాళ్ళ అమ్మా నాన్న ఉన్నారా? లేరు, వారు ఊరికి వెళ్ళారు. మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి. వారు రాగానే ఇచ్చి మీకు ఫోన్ చేయమని చెబుతాను సార్. మీరెవరు? అడ్వకేట్ ముకుందవర్మ గారి అసిస్టెంట్ను. మీ పేరు? రాంబాబు. భామ ఎప్పుడు వస్తుంది? ఆ వివరం నాకు తెలియదు సార్. సరే, వస్తే మురళీధర్ వచ్చాడని చెప్పండి. నా ఫోన్ నెంబర్ నోట్ చేసుకోండి. మురళీధర్ చెప్పిన ఫోన్ నెంబర్ను రాంబాబు సెల్లో నోట్ చేసుకున్నాడు. ప్రస్తుతం మీరు ఎక్కడ ఉంటున్నారు సార్? నెల్లూరులో సింహపురి హోటల్లో. ఎన్ని రోజులు ఉంటారు? భావను కలిసి మాట్లాడే వరకు. ఓకే సార్, వారు రాగానే మీ నెంబర్ వారికిచ్చి మీకు ఫోన్ చేయమని చెబుతాను. గుడ్, థ్యాంక్ యూ. నో మెన్షన్ ప్లీజ్. మురళీధర్ కిరణ్ కారులో కూర్చున్నారు. మురళి కారును స్టార్ట్ చేశాడు. కొద్ది క్షణాల్లో కారు వీధి మలుపు తిరిగింది. రాంబాబు ఆ కారును తన సెల్తో ఫోటో తీశాడు. లోనికి నడిచాడు. మానస ఆతురతతో మెట్లు దిగి కిందికి వచ్చింది. ఆమె ముఖం ఎంతో ఆందోళనగా ఉంది. ఏమిటి మేడం అదోలా ఉన్నారు? వచ్చింది మురళీధర్ కదూ? అవును మేడం. వారు మీకు తెలుసా? అవునన్నట్లు తలాడించింది మానస. ఏమడిగాడు? భామ తన స్నేహితురాలని చూసి మాట్లాడాలని వచ్చానని చెప్పాడు. మీరేం చెప్పారు? వారు ఊరికి వెళ్లారని, ఇంట్లో లేరని చెప్పాను. వెరీ గుడ్ రాంబాబు గారు, మీరు చాలా తెలివిగా ప్రవర్తించారు. థ్యాంక్ యూ. నేను ప్రత్యేకించి నా తెలివితో ఏమీ చేయలేదు. మీరు ఫోన్లో నాకు చెప్పిన దాన్ని అనుసరించి తగిన రీతిలో వారితో మాట్లాడాను అంతే. చిరునవ్వుతో చెప్పాడు రాంబాబు. క్షణంసేపు తర్వాత సత్యగారు ఏం చేస్తున్నారు? వారి ఆరోగ్యం ఎలా ఉందండి? అడిగాడు. షీఈ్ ఆల్ రైట్. గదిలో టీవీ చూస్తూ ఉంది చెప్పింది మానస. నేను వారిని చూడవచ్చా? రండి. మానస మెట్లు ఎక్కడం ప్రారంభించింది. రాంబాబు ఆమెను అనుసరించాడు. ఇరువురు గదిలో ప్రవేశించారు.
రాంబాబు గది తలుపుకు గడి బిగించాడు. భామ, మానస అతని చర్యకు ఆశ్చర్యంగా అతని ముఖంలోకి చూశారు. భయపడకండి, నేను మీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మళ్ళీ గబుక్కున లోనికి రాకుండా ఉండడం కోసం తలుపు బిగించాను. సత్యగారు ఎలా ఉన్నారు? ఫంక్షన్ బాగా జరిగిందా? బాగా ఎంజాయ్ చేశారా? భామ రాంబాబు ముఖంలోకి చూసింది తొట్రుపాటుతో. వెంటనే చిరునవ్వుతో ఐఎమ్ ఫైన్ రాంబాబు గారు అంటూ మానస ముఖంలోకి చూసింది. మేడం, నేను మీ ఇరువురిని మీ క్షేమం దృష్ట్యా మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగదలిచాను. నన్ను మీరిరువురు మీ స్నేహితుడిగా భావించి యథార్థాన్ని తెలియజేస్తే నేను మీ సమస్యకు పరిష్కార మార్గాన్ని చెప్పగలను. మీరు ప్రశాంతంగా ఉండేలా చేయగలను. మీరు నా మాటలను నమ్మి అడగమంటే నా సందేహాలను అడుగుతాను. నీకు మాకు ఏమిటి సంబంధం? నీవు ఆఫ్టర్ ఆల్ మా నాన్నగారి అసిస్టెంట్వి అని మీరు భావిస్తే చెప్పండి, మారు మాట్లాడకుండా కిందకి వెళ్ళిపోతాను అనునయంగా చెప్పాడు రాంబాబు. మానస భామ ముఖంలోకి చూసింది. రాంబాబు గారు, మీరు 5 నిమిషాలు గది బయటికి వెళ్తారా? మెల్లగా అడిగింది భామ. తప్పకుండా. వెంటనే రాంబాబు గది బయటికి నడిచాడు. తలుపును తనే మూశాడు. అక్క, అతను చెప్పిన మాటలకు నీ ఉద్దేశం ఏమిటి? మన సమస్య అతనికి కొంతవరకు అర్థమైందని నా అభిప్రాయం. అంటే పూర్తి వివరాలు అతనికి చెప్పడం మంచిదంటావా? నేను మీ స్నేహితుడిని అన్నాడు కదా, ఆ మురళిగాడికి మనకు ఉన్న సంబంధాన్ని వివరంగా అతనికి చెప్పడంలో తప్పేం లేదని నా అభిప్రాయం. పైగా వాడు మన ఇంటి దాకా వచ్చాడు కదా, యథార్థాన్ని అతనికి తెలియజేస్తే అతను ఏం సలహా ఇస్తాడో విందాం. వాణ్ణి ఇంట్లోకి రానియకుండా మాట్లాడి పంపించింది అతనే కదా. అవును, సాలోచనగా అంది భామ. పిలవనా? పిలువక్క. మానస వెళ్ళి తలుపు తెరిచి రాంబాబును లోనికి రమ్మని పిలిచింది. రాంబాబు గదిలోనికి వచ్చాడు. ఈసారి మానస తలుపు మూసింది. కూర్చోండి చెప్పింది భామ. రాంబాబు కుర్చీలో కూర్చున్నాడు. మానస వచ్చి భామ పక్కన మంచంపై కూర్చుంది. భామ ముఖంలోకి చూసింది. అడగమను అన్నట్లుగా భామ కళ్ళతో సైగ చేసింది మానస కళ్ళల్లోకి చూస్తూ. రాంబాబు గారు, మీరు అడగదలుచుకున్న ప్రశ్నలను అడగండి చెప్పింది మానస. భామగారు, ఈరోజు మీ ఇంటికి ముందుకు వచ్చిన ఆ మురళీధర్నే కదూ ఆ రోజు మీరు చెన్నైలో న్యూ వుడ్లాండ్స్ హోటల్లో చూసి భయపడింది? అవును. అతను మీకు స్నేహితుడని చెప్పారు, అది నిజమా? కాదు. అతనితో మీకు అమెరికాలో ఎలాంటి పరిచయం? ఈ ప్రశ్నను వినగానే భామ కళ్ళు చెమ్మగిల్లాయి. దీనంగా మానస ముఖంలోకి చూసింది. తన ప్రశ్న భామను ఏడ్పించినందుకు రాంబాబు అడగకూడని ప్రశ్నను అడిగానా? సత్య బాధపడుతూ ఉంది. ఆమెనే పరీక్షగా చూస్తూ అనుకున్నాడు. సత్య, ఏడవకు. రాంబాబు గారి ప్రశ్నకు నేను జవాబు చెప్తాను అంది మానస. భామ నిట్టూర్చి పవిటతో కన్నీటిని తుడుచుకుంది. మానస మురళీధర్కు తనకు ఉన్న సంబంధాన్ని, భామకు అతనికి ఉండిన స్నేహాన్ని గురించి, నాన్సీ గురించి వివరంగా తెలియజేసి వారిరువురు అమెరికాలో అతని భార్య నుండి ఎలా తప్పించుకొని ఇండియాకు వచ్చారో ఆ వివరాలను విపులంగా చెప్పింది. అంతా విన్న రాంబాబు, మీరిక నిర్భయంగా ఉండండి, వాడి విషయాన్ని నేను చూసుకుంటాను. వాడు ఇకపై మిమ్మల్ని కలవబోడు. మానసగారు, మీరు ఒక కాగితం మీద సంతకం చేయాలి. నాతో ఆఫీసు గదికి రండి. కుర్చీ నుంచి లేచాడు. భామ దీనంగా రాంబాబు ముఖంలోకి చూసింది. సత్య, ఎక్కడా మీ పేరును వాడను, భయపడకండి చెప్పి తన గది బయటికి నడిచాడు రాంబాబు. మానస అతన్ని అనుసరించింది. ఇరువురు ఆఫీసు గదిలోకి ప్రవేశించారు. రాంబాబు తెల్ల కాగితం మీద మానస సంతకాన్ని తీసుకున్నాడు. మానసగారు, మరో 3 గంటల లోపల ఆ మురళీధరుగాడు కటకటాల వెనక ఉంటాడు. మీరు నిర్భయంగా ఆనందంగా మీ స్నేహితురాలతో జాలీగా ఉండండి చెప్పాడు. థ్యాంక్ యూ రాంబాబు గారు చిరునవ్వుతో చెప్పిన మానస భామ గదికి వెళ్ళిపోయింది. రాంబాబు తన స్నేహితుడు ఎస్పీ ప్రతాప్కు ఫోన్ చేసి మురళీధర్ యొక్క నీచ తత్వాన్ని గురించి చెప్పి సింహపురి హోటల్లో ఉన్నాడని, వెంటనే అరెస్ట్ చేసి జైల్లో తోయమని చెప్పాడు. వాడి కిరాతక చర్యలకు ఆశ్చర్యపోయిన ప్రతాప్ అనుచరులతో సింహపురి హోటల్కు వెళ్లి మురళీధర్ను అరెస్ట్ చేసి జైల్లోకి తోసి విషయాన్ని రాంబాబుకు చెప్పాడు. పుష్కరయాత్ర ముగించుకొని ముకుందవర్మ, నీలవేణి, బాలగోవిందయ్య, వనజాక్షి శ్రీశైలం వెళ్లి ఆ మహాక్షేత్రాన్ని దర్శించి వారం రోజుల తర్వాత స్వగ్రామానికి చేరారు. భామ తల్లిదండ్రుల్ని
మానసకు పరిచయం చేసింది. ఆమెను చూసిన వారు ఆమె అందానికి, వినయ విధేయతలకు ఎంతగానో సంతోషించారు. తాము ఊర్లో లేని సమయంలో మానస ఆ గ్రామానికి వచ్చి భామకు తోడుగా ఉన్నందుకు ఆమెను అభినందించారు. ముకుందవర్మ ఏకాంతంలో మానసకు మురళీధర్ వలన కలిగిన కష్టానికి, ఆమె తీసుకున్న నిర్ణయానికి ఆమెను అభినందించాడు. ఆమె సమక్షంలో తన గురువుగారైన అడ్వకేట్ పురుషోత్తమరావు గారికి ఫోన్ చేసి మానసకు ఆ రాక్షసుడి నుండి త్వరలో విడాకులు లభించేలా చూడవలసిందిగా మరోమారు చెప్పారు. ముకుందవర్మ తన యందు చూపుతున్న ఆదరాభిమానాలకు మానస ఎంతగానో సంతోషించింది. కన్నీటితో కృతజ్ఞతాపూర్వకంగా చేతులు జోడించింది మానస. అమ్మ మానస, నీవు నాకు పెద్ద బిడ్డతో సమానం. ఈ పినతండ్రి ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి. త్వరలో ఆ దేవుడు నీకు అన్ని విధాలా మేలు చేస్తాడు. నా మాట నమ్ము, ఎంతో అభిమానంగా చెప్పాడు ముకుందవర్మ. ఆ సాయంత్రం రాంబాబు ఆఫీసు గదిలో ముకుందవర్మకు మురళీధర్ అక్కడికి వచ్చిన సమాచారాన్ని, భామ మానస అతన్ని చూసి భయపడ్డ విషయాన్ని, మానస మూలంగా అతడు ఎవరనేది తెలుసుకుని తాను ఎస్పీ ప్రతాప్తో మాట్లాడి అతన్ని అరెస్ట్ చేయించిన వివరాలన్నింటినీ తెలియజేశాడు. సమయస్ఫూర్తితో ధైర్యంగా రాంబాబు వ్యవహరించిన తీరుకు అతన్ని ముకుందవర్మ ఎంతగానో అభినందించాడు. ఎస్పీ ప్రతాప్తో మాట్లాడి బెయిల్కు అనుమతించవద్దని, అతన్ని కఠినంగా శిక్షించవలసి ఉందని చెప్పాడు. ముకుందవర్మ ఎస్పీ ప్రతాప్ గారికి బాగా తెలిసి ఉన్నందున వర్మగారి ప్రతి మాటను ప్రతాప్ గారు అంగీకరించారు. 4 రోజులు ఆ ఇంట్లో భామ, మానస, ఆనందవర్మ కలిసి ఎంతో ఆనందంగా గడిపారు. వారి సఖ్యత, ఒకరి పట్ల ఒకరికి ఉన్న ప్రేమాభిమానాలకు ముకుందవర్మ, నీలవేణి దంపతులు ఎంతగానో ఆనందించారు. మానసను గొప్పగా మెచ్చుకున్నారు. రాంబాబుతో ఆనందవర్మ, బాలగోవిందయ్యలు నీలాంటి రూపురేఖలు ఉన్న మరో వ్యక్తిని మేము గోదావరి పుష్కర స్నాన సమయంలో చూచామని చెప్పారు. మనిషిని పోలి మనిషిని ఉండడం సహజమే కదా అని రాంబాబు వారికి చిరునవ్వుతూ చెప్పాడు. ఆ రోజు మానస ప్రయాణం. భామకు మానస ఊరికి వెళ్ళడం ఇష్టం లేదు. మరో వారం రోజులు ఉండి వెళ్ళమని బ్రతిమారింది. వచ్చి 10 రోజులైంది, వెళ్ళక తప్పదు అని వారందరికీ నచ్చజెప్పి మానస బయలుదేరింది. చీరలు, రవికలు, తాంబూలం ఇచ్చి దీవించి సాగనంపింది మానసను నీలవేణి. కన్నీటితో వీడ్కోరు చెప్పింది భామ. రాంబాబు మానసను నెల్లూరుకి కారులో తీసుకుని వెళ్ళి రైలు ఎక్కించి వచ్చాడు. మానస వెళ్ళిపోయిన తర్వాత భామ చాలా ఫీల్ అయింది. తనకు పట్టిన దుస్థితి, తన మాట విని పరుగున వచ్చి సాయం చేసి తన్ను కాపాడిన మానసను తలుచుకుంటే ఆమెకు ఏడుపు వచ్చేది. అక్క సమయానికి రాకపోయి ఉంటే తన గతేమిటని బాధపడేది. కానీ తల్లిదండ్రుల ముందు ఎంతో గాంభీర్యంగా నటించేది. శ్యాంబాబును గురించి నీలవేణి ముకుందవరం సమక్షంలో భామకు వివరించింది. మీకు ఇష్టమైతే నాకు ఇష్టమేనమ్మా చెప్పి భామ తన గదికి వెళ్ళిపోయింది. ముకుందవర్మ ఆదేశానుసారం బాలగోవిందయ్య విశాఖపట్నానికి బయలుదేరాడు. శ్యాంబాబు డాక్టర్ అయినందున వారి ఇల్లు, హాస్పిటల్ కొనుక్కునేందుకు బాలగోవిందయ్య అతిగా శ్రమించలేదు. అచ్యుతరామశర్మ అనే రామాలయం పూజారిని కలిశాడు. ఆ ఆలయం ఉన్న వీధిలోనే శ్యాంబాబు గారి ఇల్లు ఉంది. ఆ ఆలయాన్ని నిర్మించింది శ్యాంబాబు తాతగారు. వారు కీర్తిశేషులు. వారి తండ్రి గారు సత్యనారాయణ గారు స్వర్గస్థులు. వారు గతించి 5 సంవత్సరాలైంది. ఆ ఇంట ప్రస్తుతంలో ఉంటున్నది శ్యాంబాబు తల్లి జానకమ్మ, ఆమె తమ్ముడు శేషయ్య, అతని సతీమణి అహల్య, వారి కుమార్తె బాలమ్మ. ఆమె వయస్సు 20 సంవత్సరాలు, బీటెక్ చదువుతూ ఉంది. శేషయ్యకు ఏ విధంగానైనా సరే అక్క జానకమ్మను ఒప్పించి తన కుమార్తె బాలమ్మతో శ్యాంబాబు వివాహం జరిపించాలనే కోరిక. ఆ విషయాన్ని అక్కగారితో తిథి, వార, నక్షత్రాలు బాగా ఉన్నప్పుడు సంవత్సరం క్రిందట ప్రస్తావించడం, ఆమె అందుకు అంగీకరించి శ్యాంబాబుతో చర్చించడం, అతను ప్రస్తుతంలో నాకు వివాహం చేసుకోవాలని లేదని, బాలమ్మకు వేరే సంబంధం చూసి వివాహాన్ని జరిపించడని చెప్పడం జరిగింది. అక్క, అల్లుడి మీద ఆగ్రహంతో శేషయ్య తన కుటుంబంతో విజయనగరం పక్కనే ఉన్న తన స్వగ్రామం చేరాడు. 28 సంవత్సరాల వయసు వచ్చినా శ్యామ్ వివాహానికి అంగీకరించిన కారణంగా లోకులు అతని గురించి 2 విధాలుగా అనుకొనసాగారు. మొదటిది అతను నపుంసకుడని, రెండవది కాలేజీ రోజుల్లో ఎవరినో ప్రేమించి ఆమె అతన్ని మోసం చేసి మరొకరిని వివాహం చేసుకున్న కారణంగా అతనికి స్త్రీల పట్ల ద్వేషం ఏర్పడిందని. పై రెండింటిలో ఏది నిజమో ఏది అబద్ధమో లోకులు కాకులు ఎవరికి తోచిన రీతిలో వారు అనుకోవడం, తమ మాటలను శ్రద్ధగా వినేవారికి చెప్పడం,
సహజం కదా. 9 మాసాల కిందట విశాఖలో ఇల్లు, హాస్పిటల్ కట్టించి విజయనగరం నుండి తల్లితో విశాఖకు వచ్చాడు శ్యాంబాబు. కానీ డాక్టర్గా శ్యాంబాబుకు చాలా మంచి పేరు. అతని హస్తవాసి చాలా మంచిదని జనం అనుకుంటూ ఉంటారు. ఆ నమ్మకంతో వచ్చే జనంతో అతని హాస్పిటల్ చాలా రద్దీగా పేషెంట్లతో నిండి ఉంటుంది. అతని కింద 3 డాక్టర్లు షిఫ్టుల వారీగా పనిచేసేందుకు 30 మంది నర్సులు, ఆఫీస్ స్టాఫ్ ఉన్నారు. ఆధునిక పరికరాలన్నీ రోగుల టెస్టుల కోసం అతని హాస్పిటల్లో ఉన్నాయి. దినానికి 12 గంటలకు పైగా అతను హాస్పిటల్లో పనిచేస్తాడు. పేదవారికి ఉచితంగా చికిత్స చేస్తాడు. ప్రతి ఆదివారం తమ టీంను ఆ నగరానికి పక్కనే ఉన్న కుగ్రామాలకు పంపి ఫ్రీ మెడికల్ క్యాంప్స్ను నిర్వహిస్తూ ఉంటాడు. మానవ సేవే మాధవ సేవ అనే సూక్తిని మనసా వాచా నమ్మి వర్తించే విశాల హృదయుడు డాక్టర్ శ్యాంబాబు. అచ్యుత రామశర్మ మూలంగా పై వివరాలన్నింటినీ సేకరించాడు బాలగోవిందయ్య. శర్మగారి మూలంగా ముకుందవర్మ గారిది, శ్యాంబాబు గారిది ఒకే కులం అనే విషయాన్ని కూడా తెలుసుకున్నాడు బాలగోవిందయ్య. రామాలయ కార్యక్రమాలను ముగించి ఆ ఇరువురు శ్యాంబాబు గారి ఇంటికి వెళ్ళారు. అచ్యుత రామశర్మ గారిని బాగా ఎరిగి ఉన్న జానకమ్మ వారిని సాదరంగా ఆహ్వానించింది. ఉభయులు ఆసీనులైనారు. అమ్మ, వీరి పేరు బాలగోవిందయ్య గారు, మనవాళ్లే, నెల్లూరు నుండి వచ్చారు చెప్పాడు అచ్యుతరామయ్య. బాలగోవిందయ్య సవినయంగా జానకమ్మ గారిని చూస్తూ నవ్వుతూ నమస్కరించాడు. ఏ పని మీద వచ్చారు అడిగింది జానకమ్మ. వీరి యజమాని ముకుందవర్మ గారు సీనియర్ క్రిమినల్ లాయర్. వారు మన శ్యాంబాబు గారిని రాజమండ్రి నగరంలో పుష్కర స్నానఘట్టంలో చూశారట. శ్యాంబాబు వారికి బాగా నచ్చాట. వారికి ఒక అమ్మాయి ఉందట. ఓహో, పెళ్లి సంబంధం రీత్యా వచ్చారన్నమాట చిరునవ్వుతో అంది జానకమ్మ. అవునండి. జేబు నుండి సత్యభామ ఫోటోను తీసి, అమ్మగారు, ఇది మా అమ్మాయి ఫోటో చిరునవ్వుతో జానకమ్మ చేతికి అందించాడు బాలగోవిందయ్య. జానకమ్మ కొన్ని క్షణాలు సత్యభామ ఫోటోను పరీక్షగా చూసింది. అమ్మాయి చాలా బాగుందండి. ఎంతవరకు చదివింది? అమ్మగారు బీఎస్సీ ఎంబీఏ వరకు చదివారండి. 4 సంవత్సరాలు ఉద్యోగం చేస్తూ మేనమామ గారి వద్ద అమెరికాలో ఉండి వివాహ నిమిత్తం వచ్చేశారండి. మా అమ్మగారికి తన కూతురు వారికి దగ్గరగా మన దేశంలోనే ఉండాలని ఆశ. వారికి మీ అబ్బాయి గారు బాగా నచ్చారమ్మా. మిమ్మల్ని కలిసి మాట్లాడేటందుకు నన్ను పంపారు. వినయంగా ఆ ఊరికి తాను వచ్చిన కారణాన్ని తెలియజేశాడు బాలగోవిందయ్య. మా అబ్బాయికి ఈ ఫోటోను చూపించి మాట్లాడి మా నిర్ణయాన్ని మీకు తెలియజేస్తాం. ముకుందవర్మ గారి అడ్రస్సు, ఫోన్ నెంబరు ఈ కాగితం మీద వ్రాయండి. టీపాయ్పై ఉన్న ప్యాడ్ను అందించింది జానకమ్మ. బాలగోవిందయ్య ముకుందయ్య గారి విలాసాన్ని, ఫోన్ నెంబర్ను రాసి జానకమ్మకు ప్యాడ్ను అందించాడు. అబ్బాయి గారి ఫోటో బాలగోవిందయ్య పూర్తి చేయక మునిపే ఇస్తాను చెప్పి జానకమ్మగారు హారుకు పక్కనున్న గదిలోనికి వెళ్ళారు. అమ్మగారు నవ్వుతూ అన్నాడు బాలగోవిందయ్య. చాలా మంచివారు అన్నాడు అచ్యుతరామశర్మ. జానకమ్మగారు వచ్చారు. శ్యాంబాబు ఫోటోను బాలగోవిందయ్య గారికి అందించారు. వంట మనిషి 2 గ్లాసులతో పాలను తీసుకుని వచ్చి అచ్యుతరామశర్మకు, బాలగోవిందయ్యకు అందించి లోనికి వెళ్ళిపోయింది. తీసుకోండి అంది జానకమ్మ. ఇరువురు పాలు తాగి గ్లాసులను టీపాయ్పై ఉంచారు. అమ్మా, అబ్బాయి గారిని నేను చూసేటందుకు వీలవుతుందా? మెల్లగా అడిగాడు బాలగోవిందయ్య. మధ్యాహ్నం భోజనానికి వాడు ఇంటికి రాడు. రాత్రి 10:30 ప్రాంతంలో ఇంటికి వస్తాడు. మీరు వాడిని చూడాలనుకుంటే హాస్పిటల్కి వెళ్ళాలి. నేను అక్కడికి వెళ్ళి వారిని చూసి వెళ్తానమ్మా. మంచిది. ఇరువురు లేచి జానకమ్మకు నమస్కరించి బయటికి నడిచారు. శర్మగారు, ఏమిటి సార్, నాతో మీరు హాస్పిటల్ దాకా రాగలరా? మీరు మంచి విషయానికి అంత దూరం నుంచి వచ్చారు. కిలోమీటర్ దూరంలో ఉండే హాస్పిటల్కు నేను రానని మీతో ఎలా చెప్పగలనండి? పదండి నవ్వుతూ చెప్పాడు అచ్యుతరామశర్మ. ఆటోను ఆపి ఇరువురు ఎక్కారు. 10 నిమిషాల్లో హాస్పిటల్ని సమీపించారు. రిసెప్షన్లో శ్యాంబాబుని గురించి విచారించారు. వారు ఆపరేషన్ థియేటర్లో ఉన్నారని, ఓ అరగంట వెయిట్ చేయాలని చెప్పారు. ఇరువురు అక్కడ ఉన్న కుర్చీలో కూర్చున్న వారినందరినీ పరీక్షగా చూశారు. అక్కడ ఒక వ్యక్తి బాలగోవిందయ్యను చూసి ఆశ్చర్యంతో నిలబడిపోయాడు. బాలగోవిందయ్య కూడా అతన్ని పరీక్షగా చూస్తూ, వీరు అచ్యుతరామయ్య గారి ముఖంలోకి చూశాడు. శ్యాంబాబు గారి పిఏ, ఈ హాస్పిటల్కు పిఆర్ఓ. ఈ హాస్పిటల్లో డాక్టర్లు తప్ప మిగతా వారినందరినీ అజమాయిషీ చేస్తూ వారి వారి విధులను వారు సవ్యంగా నెరవేర్చే రీతిగా అందరినీ
క్రమబద్ధంగా నడిపే నాయకుడు. పేరు బాబు. నవ్వుతూ చెప్పాడు అచ్యుతరామశర్మ. బాబు అనే పేరు వినగానే ఆనందంగా బాలగోవిందయ్య లేచి అతన్ని సమీపించాడు. సార్, నేను మిమ్మల్ని పుష్కర సమయంలో గోదావరి నదిలో కలిశాను కదూ? నవ్వుతూ అడిగాడు బాబు. అవును బాబు, బాగున్నావా? ఓ, నాకేం తక్కువ, హాయిగా ఉన్నాను. సార్, ఇక్కడ మీరు ఏమిటి విషయం? ఆశ్చర్యంతో అడిగాడు బాబు. తాను విశాఖపట్నానికి వచ్చిన కారణాన్ని, జానకమ్మ గారితో మాట్లాడి సత్యభామ ఫోటోను ఇచ్చిన విషయాన్ని, ప్రస్తుతంలో శ్యాంబాబును కలిసేటందుకు వెయిట్ చేస్తున్నానని చెప్పాడు బాలగోవిందయ్య. అంతా విని బాబు సాలోచనగా అలాగా అన్నాడు. ఏం బాబు, నా మాటలను విన్న తర్వాత మీ ముఖంలో రంగులు మారాయి? సంశయంతో అడిగాడు బాలగోవిందయ్య. చిరునవ్వుతో కళ్ళు ముడుచుకొని తలాడిస్తూ, పైవాడి నిర్ణయం ఎలా ఉందో మీ ప్రయత్నం మీరు చేయండి నవ్వుతూ చెప్పాడు బాబు. ఎవరో బాబును పిలిచారు. ఆ వైపుకు చూసి వస్తున్నా చెప్పి బాలగోవిందయ్య ముఖంలోకి చూస్తూ, మీరు ఏ హోటల్లో దిగారు అడిగాడు. హోటల్ పేరును బాలగోవిందయ్య చెప్పాడు. నేను మిమ్మల్ని ఈ సాయంత్రం 8 గంటలకు కలుస్తాను చెప్పి వేగంగా లోనికి వెళ్ళిపోయాడు బాబు. అతను వెళ్ళిన 5 నిమిషాలకు డాక్టర్ శ్యాంబాబు ఆందోళనగా వేగంగా రిసెప్షన్ ఏరియా దాటి కారులో కూర్చొని వెళ్ళిపోయాడు. ఆ బాబు ముమ్మూర్తులా మా రాంబాబులాగే ఉన్నాడని మరోసారి అనుకున్నాడు బాలగోవిందయ్య. రిసెప్షన్లో కూర్చొని ఉన్న వారిని ఎవరినీ శ్యామ్ గమనించలేదు. వెళ్ళిపోయిన శ్యామ్ను చూసిన అచ్యుతరామశర్మ రిసెప్షనిస్ట్ను సమీపించి, అమ్మా, ఇప్పుడు వెళ్ళింది డాక్టర్ శ్యాంబాబే కదూ అడిగాడు. అవునండి. ఎప్పుడు వస్తారు? నాకు తెలీదండి. ఎక్కడో ఏదో యాక్సిడెంట్ జరిగిందట, అక్కడికి వెళ్ళారు వినయంగా చెప్పింది ఆ యువతి. పక్కనే ఉన్న బాలగోవిందయ్యకు విషయం అర్థమైంది. శర్మగారు, ఇక మనం నిరీక్షించి ప్రయోజనం లేదు కదూ? అవునండి, పదండి మనం వెళ్దాం. ఇరువురు వీధిలోకి ప్రవేశించారు. నిరుత్సాహపడకండి, సాయంత్రం బాబు మిమ్మల్ని కలవడానికి వస్తాన్నాడుగా, అతనితో చెప్పండి. మీరు శ్యాంబాబును కలవడానికి అతను ఏర్పాటు చేయగలడు అనునయంగా చెప్పాడు అచ్యుతరామశర్మ. చాలా కృతజ్ఞతలు శర్మగారు, చేతులు జోడించాడు బాలగోవిందయ్య. మీతో ఇంతవరకు ఉండి నేను నా ధర్మాన్ని నిర్వహించాను, అంతే, సెలవు. శర్మగారు వారి ఇంటి వైపు, గోవిందయ్య తన లాడ్జి వైపుకు వెళ్ళిపోయారు. ఇంకా ఉంది ప్రేమ తరంగాలు ధారావాహిక 11వ భాగం త్వరలో. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.